నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. చాలా మంది వారి జీవితంలో ఒకే ప్రశ్నతో సతమతం అవుతూ ఉంటారు. ఉద్యోగం చేయాలా లేక వ్యాపారం చేయాలా అని. అదే విధంగా కొంతమంది సులభంగా వ్యాపారంలో సక్సెస్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టపోతూ ఉంటారు. అదే విధంగా ఉద్యోగాల్లో కూడా చాలా సులభంగా కొంతమంది ఉద్యోగం తెచ్చుకోవడం, స్టెప్ బై స్టెప్ దాంట్లో పురోగతి చెందడం. ఇంకొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసి చేసి ఇక చివరికి విఫలం పొందుతూ ఉంటారు. అయితే ఈ వీడియోలో నేను కేవలం ఒక 5 నిమిషాల్లోనే మీకు సులభంగా అర్థమయ్యే విధంగా, అంటే ఈ జనరేషన్ కి తగినట్టుగా నేను మీ జన్మ జాతకాన్ని బట్టి ఉద్యోగం చేయడానికి గల కాంబినేషన్స్, అదే విధంగా వ్యాపారం చేయడానికి గల కాంబినేషన్ చాలా సులభంగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఈ జనరేషన్ కి తగినట్టుగా ఇప్పుడున్నటువంటి వృత్తులను ఆధారంగా చేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకి లగ్నం నుండి ద్వాదశం వరకు, ఫస్ట్ హౌస్ నుండి 12th హౌస్ వరకు శుభగ్రహాల బలాల వల్ల ఎలాంటి వృత్తులు యోగిస్తాయి కూడా మీకు చాలా సులభంగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక ఉద్యోగమా లేక వ్యాపారమా, అలానే ఈ జనరేషన్లో ఎక్కువగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయం ఉపాధి అన్నది కూడా చాలా ముఖ్యమైనది. ఈ జనరేషన్కి తగినట్లుగా ఎక్కువగా ఈ ప్రొఫెషనే ఫ్యూచర్లో కూడా ఎక్కువ మందికి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా మీకు సులభంగా ఈజీగా చెప్పాలి అంటే, ఇది ఒక విధంగా వ్యాపారం కాదు, ఒక విధంగా జాబ్ కూడా కాదు. ఓకేనండి, అంటే బిజినెస్ కాదు, ఇది జాబ్ కాదు. అంటే ఒకరి కింద పని చేయరు, అదే విధంగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయరు. మీకు సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, తను ఓన్గా కన్సల్టేషన్స్ చేస్తున్నటువంటి, అంటే ఓన్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్ ఉన్నారనుకోండి. సో ఆయన జాబ్ చేయరు, అలానే ప్రోడక్ట్స్ కూడా సేల్ చేయరు, అంటే బిజినెస్ కూడా చేయరు, అంటే వ్యాపారం చేయరు పెట్టుబడి పెట్టి. ఓకేనండి. సో అదే విధంగా ఒక అడ్వకేట్. ఓకే అండి. సో ఇలాంటి ప్రొఫెషన్స్, ఇంకా ఫ్రీలాన్సింగ్ కానివ్వండి. ఓకేనా. సో ఇవి చాలా ముఖ్యమైన ప్రొఫెషన్స్ రాబోయే రోజుల్లో. ఇంకా నేను కొన్ని మాత్రమే చెప్పి, ఇంకా చాలా ఉంటాయి అందులో. సో కాబట్టి ఇవి కూడా మనం గమనించుకోవాలి. ఈ వీడియోలో నేను అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ముఖ్యంగా వ్యాపారం విషయానికి వస్తే, వ్యాపారం మనం ఎందుకోసం చేస్తాము? వ్యాపారం మనం లాభం కోసం చేస్తాం. ఓకే అండి. సో ఎప్పుడైతే లాభం కోసం మనం వ్యాపారం చేస్తామో, వారి జాతక చక్రంలో లాభ భావము, దుర్లాభ భావము ఓకే అండి అయినటువంటి ఏకాదశం శుభత్వం చెంది ఉండాలి. అంటే రూపాయి, అంటే ఒక 10 రూపాయలు పెట్టుబడి పెడితే కొంచెం ఎక్కువ రావాలి. ఓకే అండి. అంటే పెట్టిన దానికంటే ఎక్కువ రావాలి, లాభాలు రావాలి. ఓకే అండి. లేదా కమిషన్ బేస్డ్ లాభాలు రావాలి. సో ఏదైనప్పటికీ వ్యాపారం అంటే ఫండమెంటల్గా 11వ ఇల్లు ఏకాదశ భావం శుభత్వం చెంది ఉండాలి. ఇక దానికి తోడు ఇక వ్యాపారానికి బుధుడు కారకుడు, ఇంకా దానికి తోడు వాళ్ళు ఏ ఫీల్డ్లో వ్యాపారం చేస్తారో ఆ గ్రహాల కారకత్వాలు కూడా మనం గమనించుకోవాలి. ఇక ఈ ఇంతకుముందు రోజుల్లో వ్యాపారానికి అంటే 12, 6 కూడా చాలా ముఖ్యమైనవి. కాకపోతే ఇప్పుడు ఈ జనరేషన్కి కొన్ని వ్యాపారాలు, ఇప్పుడు మనకు ఉన్నటువంటి వ్యాపారాలు 12, 6 లేకపోయినా మనకి పెద్దగా ఇబ్బంది ఏమి లేదు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వ్యాపారంలో మనం మొదటిగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి వ్యయం, మన ఖర్చులు తెలుసుకోవాలి. అంటే మనం ఖర్చు పెట్టి ప్రోడక్ట్స్ కొనాలి, తర్వాత అమ్మాలి, లేకపోతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకోవాలి, ఖర్చు పెట్టాలి. ఓకే. అంటే ఒక షాప్ పెట్టాలన్నా, ఒక సంస్థ ఏదైనా మనం ఖర్చు పెట్టాలి. మన ఖర్చు సద్వ్యయం అవుతుందా, దుర్వ్యయం అవుతుందా అన్నది మనకి ఈ వ్యయభావం చూసుకోవాలి. వ్యయభావం 12. సో ఇక్కడ శుభగ్రహాలు ఉన్నట్లయితే వారి ధనము సద్వ్యయ సద్వినియోగ సదుపయోగాలు అవుతుంది, లేకపోతే దుర్వ్యయ దుర్వినియోగ దురుపయోగాలు అవుతుంది. సో ఎవరైతే అంటే హ్యూజ్ క్వాంటిటీస్లో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తారో అట్లాంటి వ్యాపార సంస్థలకు ఖచ్చితంగా 12వ ఇల్లు శుభత్వం చెంది ఉండాలి. అంటే ఎక్కువగా ప్రోడక్ట్స్ కొనడం, ఆ ప్రోడక్ట్స్ అమ్మడం. కానీ ఇలాంటి వ్యాపారం ఎక్కువగా హ్యూజ్ క్వాంటిటీస్లో చేయడానికి ఖచ్చితంగా ఈ వ్యయస్థానం అన్నది బాగుండాలి. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ అన్నది ఉండాలి. అంటే మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అంటే, ఇప్పుడు సమ్మర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాతింగ్ బిజినెస్ అనుకోండి. ఇప్పుడు మందంగా ఉండేటువంటి దుస్తులు ఇతను కొనకూడదు, పలచగా ఉండే దుస్తులు కొని పెట్టుకోవాలి షాప్లో. ఎందుకోసం? సమ్మర్ వస్తుంది కదా, దీనికి అందరూ కొంచెం పలచగా ఉండేవి వేసుకుంటారు. కాబట్టి ఇలాంటి కెపాసిటీ ఉండాలి. ఈ విధంగా ఆలోచించి, చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. ఓకేనండి. సో ఇట్లా వారు చేసే వ్యాపారంలో సీజన్కి తగినట్లుగా అతను సరుకు కొనగలిగే కెపాసిటీ అతని చార్ట్లో ఉండాలి.
అంచనా వేయగలగాలి. అది 12వ ఇంట్లో ఉంటుంది. అదేవిధంగా రుణస్థానం అంటే వ్యాపారం అంటే వ్యాపారం కోసం అప్పులు చేయాలి, లేదా వ్యాపారంలో కూడా అప్పులు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా వ్యాపారాలు ఉన్నాయి. అప్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ముందుగా ప్రోడక్ట్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు. ఓకే అండి. సో అవి కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా రుణస్థానము షష్టమము. కాబట్టి షష్టమంలో ఒక శుభగ్రహం ఉంటే అప్పు తెచ్చింది తీర్చగలరు, అప్పు ఇచ్చింది తీసుకోగలరు, అంటే వసూలు చేసుకోగలరు. ఓకే అండి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు వ్యాపారం కోసం అప్పు చేస్తున్నారా, లేకపోతే మీ వ్యాపారం అప్పు ఇస్తేనే రన్ అవుతుందా, అప్పు అన్నది ఇక్కడ ఇన్వాల్వ్ అయింది అంటే ఖచ్చితంగా షష్టమ శుద్ధి ఉండాలి. అంటే 6వ ఇంట్లో శుభగ్రహాలు ఉండాల్సింది. లేవా మీరు ఇచ్చినటువంటి డబ్బు వెనక్కి రాదు, మీరు తెచ్చిన డబ్బు తీర్చలేరు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, గమనించుకోవాలి. ఇక ఈ రోజుల్లో మనకి ముఖ్యంగా మన కామెంట్ సెషన్లో బాలాజీ గారు అని ఒక పర్సన్ ఎక్కువగా ఈ కామెంట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో కొత్తగా చాలా బిజినెస్ వచ్చాయి కదండి, ఇలాంటి వ్యాపారాలకు అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా కమిషన్ బేస్డ్ అని ఎక్కువ సార్లు ఆ పదం వాడారు. అందుకోసం ఆ పేరు కూడా నేను గుర్తుపెట్టుకున్నాను. ఓకేనండి. ఈ బాలాజీ గారికి ఈ వీడియో ద్వారా నేను అది సమాధానం కూడా అందజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే ఓన్లీ కమిషన్ బేస్డ్ అంటే 11 ఉంటే చాలు. ఓకేనండి. అందులో నెట్వర్క్ మార్కెటింగ్, ఓకే అండి. సో ఇలాంటి బిజినెస్ చేయడానికి కూడా మార్కెటింగ్ సంబంధించినవి, ఓకే అండి, 11 ఉంటే చాలు. ఎందుకంటే వీళ్ళు ప్రోడక్ట్స్ ఆల్రెడీ వీళ్ళు తీసుకోరు, ఆల్రెడీ కంపెనీ గోడౌన్లో ప్రోడక్ట్స్ ఉంటాయి. వీళ్ళు జస్ట్ ఎవరైతే బయ్యర్ ఉన్నారో బయ్యర్ దగ్గర ఎంఆర్పిఓ లేకుంటే ఎంతో అమౌంట్ వీళ్ళు తీసుకుంటారు. తర్వాత ఎవరైతే సెల్లర్ ఉన్నారో కంపెనీ, వీళ్ళకి ఇచ్చే ప్రైస్కి వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ కొంటారు. అంటే ముందే ఇక్కడ డబ్బులు తీసేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా అప్పుతో పని లేదు, ఇన్వెస్ట్మెంట్తో కూడా పని లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన డబ్బుల్లో వీళ్ళు కమిషన్ తీసుకొని కంపెనీకి వీళ్ళకి సెల్లింగ్ ప్రైస్తో వీళ్ళు ప్రోడక్ట్స్ కొంటున్నారు, మధ్యలో కమిషన్ వస్తుంది. ఇలాంటివి చేసుకోవచ్చు. 11 ఒకటి భాగంలో ఇలాంటివి చేసుకోవచ్చు. ఇక ఈ రోజుల్లో ఎక్కువ మంది ఒక బ్రాండ్ నేమ్ని పాపులర్ చేసుకొని దాని ద్వారా ఫ్రాంచైజ్ బిజినెస్ చేయాలి, చైన్ రెస్టారెంట్స్ కానివ్వండి, చైన్ బిజినెస్ చేయాలి అని అనుకుంటుంటారు. దానికి కూడా 11 బాగుండాలి. చూడండి ఎందుకు ఇక్కడ రాయల్టీ అన్నది వస్తుంది. చూడండి రాయల్టీ ఇన్కమ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్. ఈ ప్యాసివ్ ఇన్కమ్ అన్నది అంటే తక్కువ ఎఫర్ట్స్తో ఎక్కువ ఇన్కమ్ రావడం. ఓకే అండి. ఈజీ మనీ కిందకి ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. సో అందుకోసం ముఖ్యంగా మనకు ఇక్కడ కూడా 11 బాగుండాలి. అదేవిధంగా షేర్స్లో లాభాలు పొందడానికి ట్రేడింగ్ కానివ్వండి, ఈ విధంగా ఈజీగా అంటే కొంచెం అంటే 10 రూపాయలు రావాల్సింది 100 రూపాయలు రావడం, లేదా 1000 రూపాయలు రావడం. సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ 11వ ఇల్లు బాగుండాలి. ఇక్కడ మనం ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించాలి. వ్యాపారంలో సక్సెస్ అయ్యే వ్యక్తికి వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, అలానే వ్యాపారంలో ఫెయిల్ అయ్యే వ్యక్తికి కూడా వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మీరు అడిగారు అనుకోండి, అంటే వ్యాపారంలో బాగా సక్సెస్ అయిన వ్యక్తిని అడిగారు అనుకోండి, నాకు వ్యాపారం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి అని చెప్తారు. అదేవిధంగా వ్యాపారంలో బాగా నష్టపోయిన వ్యక్తిని అడిగినా నాకు వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ అండి అంటారు. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ సూక్ష్మంగా గమనించాల్సింది ఏంటి అంటే ఇద్దరికీ ఇంట్రెస్ట్ అన్నది ఉంది, కానీ ఒకరు గెలుస్తున్నారు, ఇంకొకరు ఓడిపోతున్నారు. ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఇంట్రెస్ట్ శుభగ్రహ ప్రేరణ వల్ల వస్తుందా, పాపగ్రహ ప్రేరణ వల్ల వస్తుందా? ఈ ఒకటి మనం సూక్ష్మంగా తెలుసుకోగలిగితే చాలా చాలా చక్కగా మనం చెప్పవచ్చు. కానీ మీ వ్యక్తిగత జాతకంలో కూడా మీరు తెలుసుకోవచ్చు. 10 మందికి మీరు కూడా దీన్ని చాలా చక్కగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ స్థానాలను మనం గమనించి ఆ ప్రేరణ, ఈ వ్యాపారం చెయ్యి అనే ప్రేరణ శుభగ్రహం ఇస్తుందా, పాపగ్రహం ఇస్తుందా? సింపుల్గా తెలుసుకుంటే చాలా సులభంగా మనం చెప్పవచ్చు. ఇక ఉద్యోగం విషయానికి వస్తే చూడండి. సో ఉద్యోగం అన్నది ఎందుకు చేయాలి అని అనుకుంటారు? అసలు ఉద్యోగంలో ఉండే కంఫర్ట్ ఏంది? టెన్షన్ లేకుండా ఒక శాలరీ అన్నది ప్రతి నెల వస్తూ ఉంటుంది. అంటే ఈ రోజు అంటే ఈ నెల ఎలా గడిచింది, వచ్చే నెల ఎలా గడుస్తుంది అని టెన్షన్ లేకుండా వాళ్ళకి పే చేసుకోవాల్సిన బిల్స్ కానివ్వండి, రెంట్స్ కానివ్వండి, ఇంకేదన్నా ఫ్యామిలీ మెయింటెనెన్స్ కానివ్వండి, ఇవంతా ఈజీ గోయింగ్. అంటే ఒక ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, ప్రతి నెల ఖర్చు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఖర్చులు తీర్చుకోవచ్చు. ఇంకొంతమంది ఈ టెన్షన్స్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఓకే అండి. సో విపరీతమైన లాభాలు వద్దు, నష్టాలు వద్దు, మాకు
కాన్స్టెంట్ గా లైఫ్ ఉండాలి. సో దీనికి ఉద్యోగం. ఓకేనా. సో ఇప్పుడు ఉద్యోగము అంటే శాలరీ, స్వయార్జితము, తనంతట తను అంటే తను కష్టపడి సంపాదించవలసింది. అంటే తన ఉద్యోగం చేస్తేనే శాలరీ వస్తుంది. ఓకే అండి. అంటే నెల రోజులు వెళ్ళాలి కదా డ్యూటీకి. ఇక్కడ దిన దినాభివృద్ధి. సో ఉద్యోగంలో గ్రోత్ ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి ఏదో ఒక శాలరీతో స్టార్ట్ అవుతారు, తర్వాత ఇంక్రిమెంట్, హైక్, ఇట్లా పెరుగుతూ 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 ఒక పొజిషన్కి వెళ్తారు. ఎందుకంటే ఇట్లా దినాభివృద్ధి చెందడానికి దశమము పాలనా స్థానము, పోషణా స్థానము. ఓకేనా. సో అలానే కీర్తి ప్రతిష్టలను కూడా సూచిస్తుంది. కాబట్టి ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం, మంచి స్థాయికి వెళ్ళడం. కాబట్టి దశమము ముఖ్యంగా, దశమంలో శుభగ్రహాలు ఎంత బలంగా ఉంటే అంత బాగా ఉద్యోగం అన్నది యోగిస్తుంది. అయితే దశమంలో శుభగ్రహాలు లేని వాళ్ళు కూడా కొన్ని శుభగ్రహాల వల్ల ఉద్యోగం తెచ్చుకొని ఈ ఇబ్బంది పడుతూ అటు ఇటు చేసుకుంటూ ఉంటారు. దశమాధిపతి ఆ లగ్నానికి శుభగ్రహం అవ్వడం, సో అవి మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగానికి వస్తే మనకు పాలనకు సంబంధించినవి అంటే అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ కి ముఖ్యంగా సూర్యుడు, అలానే సూర్యుడి ఇల్లైనటువంటి సింహము రెండు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పాలనా శక్తి అన్నది సూర్యుడిలో ఉంటుంది, సింహంలో ఉంటుంది. దానికి తోడు దశమంలో కూడా పాలనా శక్తి అన్నది ఉంటుంది. కాబట్టి రూలింగ్, అలాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, లేకపోతే ఈ ముద్రార్హత, వాళ్ళ ఒక స్టాంపు లేదా వాళ్ళ సిగ్నేచర్కి పని అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సైన్ పెడితే ఒక శాంక్షన్ అవుతుంది. సో అలాంటి పోస్ట్కి ఎక్కువగా సూర్యుడు, ఇవన్నీ కొంచెం ప్రభుత్వానికి సంబంధించినవి. అదేవిధంగా ఇక చంద్రగ్రహానికి సంబంధించినటువంటి చూస్తే చంద్రుడు కూడా రాజగ్రహమే, ముద్రార్హత కలిగినటువంటి గ్రహం. చంద్రుడు ఇల్లైనటువంటి కర్కాటకం మనం గమనించుకోవాల్సి ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలానే బ్యాంకింగ్ సెక్టార్స్ కానివ్వండి, అలానే విదేశాంగ శాఖకు సంబంధించినవి కానివ్వండి, అలానే ఈ నేవీ, అలానే ఎయిర్ ఫోర్స్ సంబంధించినవి కానివ్వండి, ఇంకా దాంట్లో పాటు కొంచెం ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్స్ గురించి అక్కడ సైంటిస్టులు అలా ఉంటారు ఆ డిపార్ట్మెంట్లో. సో ఇలాంటివి నేను కొంచెం కొంతవరకే చెప్తున్నాను, ఇంకా సూక్ష్మంగా వెళ్తే ఇంకా చాలా తెలుసుకోవచ్చు. సో ఇలాంటి ఈ జాబ్స్ కూడా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా నేవీ, ఎయిర్ ఫోర్స్కి అయితే కుజగ్రహ అనుకూలత కూడా కలిగితే ఎక్కువగా పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఇక కుజగ్రహానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే ముఖ్యంగా రక్షణ విభాగానికి సంబంధించినటువంటివి పోలీస్ కానివ్వండి, అలానే ఆర్మీ కానివ్వండి, ఇక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇక అగ్రికల్చర్లో కూడా ఇక హార్టికల్చర్ కానివ్వండి, ఇక మైన్స్ అంటే భూగర్భానికి సంబంధించినటువంటి ఎర్త్ సంబంధించినవి కానివ్వండి, ఇలాంటివన్నీ ప్రొఫెషన్స్ అన్ని బాగా కుజగ్రహ అనుకూలత వల్ల యోగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం గమనించి చెప్పవలసి ఉంటుంది. ఇక ఒక వ్యక్తి ఏ వృత్తిలో రాణిస్తాడు అని తెలుసుకోవడానికి మన గురువు గారు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారు ఒక అద్భుతమైనటువంటి సూత్రాన్ని చెప్పడం జరిగింది. లగ్న పంచమ నవమ స్థానాధిపతులు ఏ స్థానాలలో ఉంటారో పాపగ్రహ వీక్షణ, పాపగ్రహ సమ్మేళన లేనట్లయితే ఆ స్థానాలలో వృత్తి ఏర్పడి యోగించును అని చెప్పడం జరిగింది. అంటే మనకి శుభగ్రహాలు చాలా ప్లేసెస్ లో ఉంటాయి, అవి కొన్ని ప్లేసెస్ ని చూస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం గమనించుకొని ఏ స్థానం క్లీన్ గా ఉంది అంటే బలంగా ఉన్నటువంటి స్థానం ఏంటి అది గమనించుకొని అక్కడ ఎక్కువగా వృత్తి అన్నది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అంటే లగ్నం నుండి ద్వాదశ భావం వరకు మనం చెప్పుకున్నట్లయితే మొదటిగా లగ్నము అంటే తనుభావము, తన దేహశక్తి లేదా తన పర్సనాలిటీ, తన ఫిజిక్ కానివ్వండి, అదేవిధంగా తన స్వభావం కానివ్వండి, ఇంకా ముఖ్యంగా సినిమా యాక్టర్లు అయితే పురుషులైతే వాళ్ళ స్టైల్ని బట్టి కానివ్వండి, స్త్రీలైతే వాళ్ళ రూపాన్ని బట్టి కానివ్వండి, అదేవిధంగా ఇక ద్వితీయము అంటే వాక్ స్థానము అంటే వాక్ పటుత్వం ద్వారా వాళ్ళు ధనార్జన చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే పౌరోహిత్యం చేయడం కానివ్వండి, లేకపోతే ఈ మన
కాల్ సెంటర్, ఓకే అండి, ఇలాంటివి ఎక్కువగా మాట్లాడడం వల్ల ధనార్జన చేయడం, వాక్ ద్వారా, వాక్ పటుత్వం ద్వారా. అలానే సింగర్స్ కూడా, ఓకే అండి, అంటే పాటలు పాడడం, అది కూడా వాక్ కదా, ఓకేనా. సో అక్కడ కొన్ని కాంబినేషన్స్, అంటే చంద్రుడు గొంతు కారకుడు కాబట్టి, సంగీతానికి శుక్రుడు కారకుడు కాబట్టి, ఓకే, ఈ విధంగా కాంబినేషన్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక తృతీయము అంటే నీచార్జన, అంటే నీచ వృత్తుల ద్వారా, అంటే ఒకరి కింద అసిస్టెంట్ గా చేస్తూ ఎక్కువ ధనాన్ని సంపాదించడం కానివ్వండి. సో చాలా మంది ఈ నీచ వృత్తులు అంటే ఏదో అని అనుకుంటూ ఉంటారు. సులభంగా చెప్పాలి అంటే ధర్మార్జన అంటే మీరు ఏం చేస్తారు అని అడిగినప్పుడు గర్వంగా మేము ఫలానా ఆఫీసర్, మేము ఫలానా అని చెప్పుకోవడం ధర్మార్జన. మీరు ఏం చేస్తారని అడిగినప్పుడు కొంచెం మన ప్రొఫెషన్ చెప్పడానికి కొంచెం తడబడడం నీచార్జన, ఓకే అండి. సో అంతే డిఫరెన్స్, ఇంకా అంతకు మించి ఏమీ ఉండదు. అట్లాగా అంటే అసిస్టెంట్ గా లేకపోతే కమిషన్స్ ఎర్న్ చేయడం, ఇవన్నీ నీచార్జన. అలానే ఇక చతుర్థము, ఇది బ్రహ్మస్థానం కాబట్టి ఎక్కువ స్థాపిత నిర్మాణాలు చేయడం, ఒక కంపెనీ పెట్టడం, ఒక సంస్థను పెట్టడం, అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించినటువంటి లాభాలు, దాంతోపాటు వంశపరంపరంగా ఏదైనా బిజినెస్ వ్యాపారం ఉండడం, లేకపోతే వంశపరంపరంగా ఏదైనా వృత్తులు ఉండడం, అందులో రాణించవచ్చు. అదేవిధంగా ఇక పంచమము, పంచమము విద్యాస్థానం కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ కానివ్వండి, లేకపోతే ఒకరికి సలహాదారుడుగా, అంటే ఒక అడ్వైజర్గా ఉండడం, ఓకేనా, 10 మందికి ఏది మంచి ఏది చెడు అని చెప్పడం, కానీ ఒక అడ్వైజర్ లాగా ఉండడం. ఇక 5, 2 సూట్ అయినట్లయితే ఇంకొంచెం ఎక్కువగా టీచింగ్ కూడా బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఇక 6 శత్రు రోగ రుణస్థానం, అలానే విపత్తులు కూడా సూచిస్తుంది. రోగాల వల్ల ఇక డాక్టర్ కానివ్వండి, ఈ వైద్య వృత్తులు అంటే ల్యాబ్ టెక్నీషియన్ కానివ్వండి, మన ఎక్స్రే కానివ్వండి, ఇవన్నీ అంటే మెడికల్ స్టోర్ కానివ్వండి, ఇవన్నీ అంటే వైద్య వృత్తికి సంబంధించినవి. అలానే రుణాలకు సంబంధించినవి, అంటే ఫైనాన్స్ ఇవ్వడం లేదా ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేయడం, ఇలాంటివి. ఇక విపత్తులు, విపత్తులు అంటే ఇక ఎమర్జెన్సీ సర్వీసెస్, అంటే ఇన్సూరెన్స్ కానివ్వండి, అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కానివ్వండి, అదేవిధంగా అంబులెన్స్ సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ కానీ అంటే విపత్తు జరిగినప్పుడు వీళ్ళకి లాభాలు వస్తుంటాయి. ఇక సప్తమము అంటే కలత్ర మూలక, అంటే స్పౌస్ వల్ల కలిసి రావడం, లేకపోతే పార్ట్నర్షిప్ కలిసి రావడం, అదే విధంగా వారి స్పౌస్ వల్ల వీరికి ఎక్కువ లాభాలు కలగడం. దానితో పాటు ఆహారం, అంటే కొంతవరకు ఇక్కడ శుక్రుడు శని కాంబినేషన్ కూడా ఉన్నట్లయితే ఫుడ్ ఇండస్ట్రీ కానివ్వండి, అదే విధంగా విహారము అంటే ఈ ట్రావెల్ ఏజెన్సీస్ కానివ్వండి, టూర్స్ అవి ప్లాన్ చేస్తుంటారు, కానీ ఇలాంటివి కూడా చేయొచ్చు. ఇంకొంచెం వినోదానికి సంబంధించినవి, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక అష్టమము అంటే ఈ అష్టమం మనకు మంచి ప్రతిభను పలుకుబడిని సూచిస్తుంది కాబట్టి ఒక యూనిక్ టాలెంట్, ఓకే అండి. సో కేవలం వాళ్ళ టాలెంట్ వల్లనే వాళ్ళు గ్రో అవ్వడం, మంచి ప్రతిభను వాళ్ళు చూపించగలగడం, మంచి స్కిల్ఫుల్ పర్సన్ అయి ఉండడం, అదే విధంగా వాళ్ళ పలుకుబడి, ఓకే అండి. అంటే కొంతమందికి వాళ్ళకు ఉన్నటువంటి సర్కిల్లోనే పని అయిపోతూ ఉంటుంది, అంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి చాలా మంది తెలిసి ఉంటారు, సమాజంలో మంచి పలుకుబడి ఉంటుంది, ఆ పేరు చెప్తే పని అయిపోతూ ఉంటుంది, ఓకే అండి. సో ఈ విధంగా కూడా వారికి లాభాలు కలుగుతూ ఉంటాయి. ఇక నవమము, నవమం మనకు పితృ రిలేటెడ్, అంటే ఫాదర్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ కానివ్వండి, అలానే ధర్మార్జన, అంటే వాళ్ళు చేసే పనుల్లో కొంచెం ధర్మం కూడా వాళ్ళు సంపాదించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా నిల్వధనం, అంటే మనీని సేవింగ్స్ చేయడం ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా కొన్నా, అంటే గోల్డ్ కొనుక్కున్న రేట్ అన్నది పెరుగుతూ ఉంటుంది, అంటే మంచి డౌన్ ఉన్న టైంలో కొనగలరు, అది పెరుగుతూ ఉంటుంది. దానితో పాటు మంచి ఆచారాలు, సదాచారాలు, ఇలాంటి వాటి ద్వారా కూడా, అంటే ధార్మికంగా ఉండడం, ఇక టెంపుల్స్ కానివ్వండి, ఆధ్యాత్మికంగా కొంతవరకు, ఓకేనండి. సో ఇలాంటిగా అంటే పుణ్యార్జన చేయడం, వారు చేసే పనిలో పుణ్యాన్ని కూడా సంపాదించుకోవడం, ఈ విధంగా అంటే దైవ భక్తికి సంబంధించినవి కానివ్వండి, టెంపుల్స్ రిలేటెడ్ కానివ్వండి, ఇవి కూడా మీరు చేసుకోవచ్చు. ఇక దశమము, సో ఎవరికైతే స్వయార్జితము, అంటే వాళ్ళ స్వతహాగా సంపాదించే కెపాసిటీ అన్నది మనకు దశమంలో ఉంటుంది. అదేవిధంగా దినదినాభివృద్ధి, అంటే స్టెప్ బై స్టెప్ గ్రోత్ అన్నది ఉంటుంది. దానితో పాటు సమాజంలో మంచి గుర్తింపు, రికగ్నిషన్ అన్నది ఉంటుంది. సో మంచి గుర్తింపు తెచ్చుకోవడం, అదేవిధంగా మంచి ఒక ప్రొఫెషన్, ఒక చెప్పుకోదగినటువంటి ఒక ప్రొఫెషన్, అదేవిధంగా స్టెప్ బై స్టెప్ పెరగడం, ఈ విధంగా ఉంటుంది. ఇక ఏకాదశము, ఇక్కడ దుర్లభాలు, అంటే 10 రూపాయలు రావాల్సిన దగ్గర 100 రూపాయలు రావడం, లేదా 1000 రూపాయలు రావడం, అంటే ఈజీ మనీ, ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్, ఇవన్నీ ఇక్కడ మనం చూస్తూ ఉంటాము.
కాబట్టి ముఖ్యంగా షేర్స్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, అలానే వ్యాపారాలు కానివ్వండి, అలానే కమిషన్స్ కానివ్వండి. ఓకే అండి. అంటే జస్ట్ వీళ్ళు అంటే మాట్లాడడం ద్వారా, అంటే సెల్లర్ ఉన్నారు, బయ్యర్ ఉన్నారు, ఇద్దరితో మాట్లాడడం వల్ల సో మధ్యలో ఉండి ఎక్కువగా కమిషన్స్ తీసుకోవడం. ఓకే అండి. ఇక్కడ బుధుడు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇక ద్వాదశము, ఇక్కడ ముఖ్యంగా సర్వీస్ ఓరియంటెడ్. ఓకే అండి. అంటే సర్వీస్ ప్రొవైడ్ చేయడం, అంటే సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, అలానే మోక్ష సాధనకు సంబంధించినవి, అలానే ఆధ్యాత్మికతకు సంబంధించినవి కానివ్వండి. ఓకే అండి. అంటే మోక్ష సాధనకు సంబంధించినటువంటి తత్వజ్ఞానానికి సంబంధించినటువంటి బుక్స్ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి, లేకుంటే దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ కానివ్వండి. అంటే కొంతమంది వాళ్ళు ధ్యానం చేసుకుంటూ 10 మందికి ఈ ధ్యాన యోగం నేర్పిస్తూ ఉంటారు. ఓకే అండి. సో అంటే సర్వీస్ లాగా, అంటే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో, వాళ్ళు ఏదైతే స్టెప్స్ అంటే అచీవ్ చేశారో అది వేరే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏ పొజిషన్కి అయితే వెళ్తున్నారో, అంటే మోక్ష సాధనలో కానివ్వండి, ఆ తత్వజ్ఞానం తెలుసుకోవడంలో కానివ్వండి, అంటే వాళ్ళు ఏదైతే తెలుసుకున్నారో ఎక్కువ మందికి దాని గురించి చెప్పడం. ఇక్కడ పంచమం కూడా బాగుంటే ఇంకా వాళ్ళు ఎక్కువగా ఈ తెలుసుకున్నది వేరే వాళ్ళకు కూడా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ సర్వీస్ ఓరియంటెడ్ కానివ్వండి, అలానే ఆధ్యాత్మికతకు సంబంధించినవి కానివ్వండి, ఇలాంటివన్నీ ఈ 12వ ఇంట్లో ముఖ్యంగా సర్వీస్ ఓరియంటెడ్ అనేది బాగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ టాపిక్ లో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెషన్ లో కామెంట్ చేయొచ్చు. నా ఫ్రీ టైంలో మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అదే విధంగా మీలో ఎవరైతే మీ పర్సనల్ కన్సల్టేషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే మీలో ఎవరైతే చాలా సులభంగా లాజికల్ గా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.